కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కుదిరిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తాను అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసే సమయానికే ఒప్పందం కుదరాలి అని ట్రంప్ ఆదేశించాడు. ఒక రకంగా ఆల్ ద హెల్ విల్ బ్రేక్ అవుట్. ఒకవేళ మీరు కనుక ఇజ్రాయెల్ హమాస్లో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోకపోతే నరకమే చూస్తారు. అది హమాస్కు మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదని హెచ్చరించాడు. వాస్తవంగా ఈ ఒప్పందం కాల్పుల ఒప్పందం ట్రంప్ టీం ప్రతిపాదించినప్పుడు హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకే కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ ఒక రకంగా నెతన్యాహును కూడా ఫోర్స్ చేశాడు. అంటే ట్రంప్ తరఫున స్టీవ్ విట్కాఫ్ అనే యొక్క రాయబారిని పంపించాడు. ఆయన నెతన్యాహుతో సమావేశమయ్యారు. నెతన్యాహు క్యాబినెట్ నుంచి వ్యతిరేకత వచ్చినా అనివార్యంగా అంగీకరించక తప్పలేదు. అందుకు క్విడ్ ప్రోకోగా పశ్చిమ ఈ వెస్ట్ పాలస్తీనా ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయిలీ సెటిల్మెంట్స్ పైన అమెరికా గతంలో విధించిన ఆంక్షల్ని తొలగించారు. ఒక రకంగా ఇజ్రాయిల్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు కూడా. సో ఇప్పుడు గాజా నుంచి హమాస్ ఇజ్రాయెల్ ఖైదీలను వదిలివేస్తున్నారు అనుకున్నట్టుగా ఒప్పందం ప్రకారం పీరియాడిక్గా పాలస్తీనా ప్రిజనర్లను ఇజ్రాయిల్ విడిచిపెడుతోంది. 6 వారాల పాటు ఇదంతా నడుస్తుంది. కానీ తర్వాత ఏమిటి అనేది ప్రశ్న. ఇజ్రాయిల్ చెప్పేదంటే హమాస్ లేని గాజా కావాలి అని యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధమైతే చేసింది. హమాస్ అగ్రనాయకత్వాన్ని చంపేయగలిగింది. ఇస్మాయిల్ అనియే ఇలాంటి వాళ్ళను, యాహియా కా అలాంటి వాళ్ళను. కానీ అల్టిమేట్గా హమాస్ లేని గాజా అయితే సాధ్యం కాలే. ఈలోగా సీజ్ఫైర్ వచ్చేసింది. ఇప్పుడు ఇజ్రాయిల్ నెక్స్ట్ ఏంటి? గాజా ప్రాంతం నుంచి పూర్తిగా ఇజ్రాయిల్ ఉపసంహరించుకుంటుంది. మరి గాజాను ఎవరు పాలించాలి? ఇదొక ప్రశ్న. పాలించడమే కాదు, గాజాలో మొత్తం ఒక రకంగా బిల్డింగులు కూలిపోయాయి, హాస్పిటల్ కూలిపోయాయి. ఒక పెద్ద రెఫ్యూజీ సెంటర్గా గాజా మారిపోయింది. గాజాలో ప్రజలలో లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైంది. అదంతా పునర్నిర్మాణం జరగాలి. గాజా పునర్నిర్మాణానికి కూడా కట్టుబడి ఉన్నామని ట్రంప్ ప్రకటించాడు. ఎందుకంటే అమెరికా పాలిటిక్స్లో కూడా అటు జూయిస్ అమెరికన్స్ ఎంత ప్రాధాన్యత కలిగారో అరేబిక్ అమెరికన్స్ కూడా ఇటీవల కాలంలో ఇంపార్టెంట్ అయ్యారు. ముఖ్యంగా కొన్ని స్వింగ్ స్టేట్స్లో అరేబిక్ అమెరికన్స్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల అమెరికన్ రాజకీయ నాయకులకు ఇద్దరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం వచ్చింది. అందుకే ట్రంప్ ప్రకటించాడు, గాజన్లు పరిస్థితి ఇలాగే ఉంటే వాళ్ళలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది అని. అందువల్ల వారికి కూడా న్యాయం జరగాలి, గాజా పునర్నిర్మాణానికి కూడా మేము కమిట్ అయి ఉన్నాం అని ప్రకటించారు. మరి పునర్నిర్మాణం ఎలా జరుగుతుంది? ఇంత భారీగా ప్రజలు నిర్వాసితులై రోడ్ల మీద ఉంటే, టెంట్లలో ఉంటే, క్యాంపులలో ఉంటే ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు కొత్తగా ఒక రిపోర్టు అమెరికా రూపొందించింది అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రిపోర్ట్ ఏంటంటే లక్షలాది మంది గాజన్లను మరో దేశానికి తరలించడం. పొరుగునున్న అరబ్ దేశాలకు తరలించాలంటే వారు అంత సులభంగా అంగీకరించలేరు. ఎందుకంటే అనేక అరబ్ దేశాలు, జోర్డాన్, తునిషియా, ఈజిప్ట్, వీళ్ళందరికీ కూడా అనుభవం ఉంది. పాలస్తీనియన్లను, లెబనాన్, ఇలా ఇజ్రాయెల్ 1940s నుంచి జరుపుతున్న యుద్ధాలప్పుడల్లా పాలస్తీనా ప్రజలు నిరాశ్రయులై, కాందిశీకులై ఈ దేశాల్లో తలదాచుకుంటున్నారు. ఉదాహరణకు సౌత్ లెబనాన్లో ఉన్నటువంటి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ను ఇజ్రాయిల్ యుద్ధం చేసి లాస్ట్కు తునీషియాకు కూడా పంపించేశారు. ఇలా పాలస్తీనా ప్రజలు అనేక అరబ్ దేశాల్లో ఇవాళ నిరాశ్రయులుగా, కాందిశీకులుగా ఉన్నారు. ఇంకా ఎక్కువ మందిని వారు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో కూడా లేరు. మరి ఇప్పుడు గాజా ప్రజలు ఎక్కడికి పంపాలి అనేది ఒక ప్రశ్న. ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే వాళ్ళని ఇండోనేషియాకు పంపిస్తారు అని చాలా ఆశ్చర్యం కూడా వేస్తోంది. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ కంట్రీ ఇన్ ద వరల్డ్, అది నిజం.
అదొకటే కామనాలిటీ, ఇంకేది లేదు కామనాలిటీ. గాజాలో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్, ఇండోనేషియన్ ముస్లిమ్స్. కానీ కొన్ని లక్షల మందిని ఇండోనేషియాకి ఎలా పంపిస్తారు? ఎందుకంటే ఇండోనేషియా ఉన్నదేమో ఆగ్నేయ ఆసియా, సౌత్ ఈస్ట్ ఏషియా, గాజా ఉందేమో పశ్చిమాసియా, వెస్ట్ ఏషియా. వేల లక్షల సంఖ్యలో ఉన్న వాళ్ళను ఎలా ఎలా రవాణా చేస్తారు? ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యము? దానికి ఇండోనేషియా అంగీకరించాలి, గాజాలను అంగీకరించాలి. సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే ఈ రిపోర్ట్ నిజమని నమ్మలేకపోతున్నాం. బట్ ట్రంప్ యుగంలో ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఇండోనేషియా ఇన్ని లక్షల మంది కాంతిశీకులు, అది కూడా తమ పొరుగు దేశం కాదు. ఇండోనేషియా గాజాలకు మద్దతు ఇచ్చిన మాట నిజం. పాలస్తీనీలకు బలంగా మద్దతు ఇస్తున్న దేశం ఇండోనేషియా, కాదని ఎవరంటలేదు. కానీ ఇన్ని లక్షల మంది గాజన్ రెఫ్యూజీస్ను హ్యాండిల్ చేసే పొజిషన్లో ఇండోనేషియా ఉందా? అసలు ఇంతమందిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? గాజాలు కూడా వెళ్ళటానికి సిద్ధమా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే అనేక మంది పాలస్తీనీలకు, లక్షల పాలస్తీనీలకు అనుభవం ఉంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక సందర్భాల్లో వారు పొట్ట చేత పట్టుకొని పిల్లా పాపలతో పరుగులు తీస్తూ ఇంకో దేశాలకు పరుగులు వెళ్ళారు. ఒక్కసారి బయటికి వెళ్ళిన వాళ్ళను తిరిగి మళ్ళీ తమ ప్రాంతాలకు రానివ్వలేదు ఇజ్రాయెల్. ఆక్రమిత ప్రాంతాలకు ఎంటర్ కానివ్వలేదు. అందువల్ల పాలస్తీన్లకు అనుభవం ఉంది. వేరే దేశాలకు తరిమి కొడితే మళ్ళీ రిటర్న్ రావడం కష్టంగా ఉంది. అందువల్ల చావైనా బతుకైనా తమ గడ్డపైనే అంటూ గాజాలో అనే అవకాశం కూడా ఉంది. మరి వాళ్ళందరూ ఉంటే ఎలా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది? అందువల్ల ఇప్పటికిప్పుడు సీజ్ ఫైర్ అయితే కుదిరింది. ఇజ్రాయెల్ ఖైదీలు రిలీజ్ అవుతున్నారు, పాలస్తీనా ప్రిజనర్స్ రిలీజ్ అవుతున్నారు. కానీ గాజా భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది. మరి గాజాలో పునర్నిర్మాణం చేస్తుంటే మరి హమాస్ని ఎలా దెబ్బతీస్తారు? మరి గాజా ప్రజలు మిళితమై ఉన్నారు. కానీ హమాస్ యొక్క తీవ్రవాద సంస్థ అని వేస్ట్ అనొచ్చు. కానీ హమాస్ ఎలక్షన్లో గాజాలో ఓట్లతో కూడా గెలిచిన చరిత్ర ఉంది. అందువల్ల ఇప్పటికైతే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వరకు ఓకే. వాట్ ఈజ్ గాజన్ ఫ్యూచర్? గాజా ప్రజల భవిష్యత్ ఏంటి అంటే ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. ఈలోగా ఇండోనేషియాకు కూడా తరలిస్తారు అనేది కొంత నమ్మటానికి వీలుగా లేదు. బట్ ప్రపంచంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, లెట్స్ వెయిట్. బట్ ఒకటి మాత్రం నిజం, గాజన్లకు ఫ్యూచర్ ఏంటి అనేది ఈ ప్రశ్నకు పరిష్కారం ఉండాలి. నిజంగా పరిష్కారం ఏంటంటే ఇండోనేషియాకు తాత్కాలికంగానైనా పంపడం కాదు. తాత్కాలికంగా పంపినా మళ్ళీ తిరిగి రాగలుగుతారా అనేది ప్రశ్నే. పరిష్కారం ఏంటి? ఇప్పటికైనా అమెరికా, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తెచ్చి 2 స్టేట్ సొల్యూషన్, 2 దేశాలు అనే కాన్సెప్ట్ అంగీకరించాలి. యూదులకు ఎలాగో ఇజ్రాయెల్ దేశం ఉంది, అరబ్ పాలస్తీనీలకు పాలస్తీనా దేశం ఏర్పాటు చేస్తే, ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ ఖాళీ చేస్తే ఆ గాజా, వెస్ట్ బ్యాంక్ ఇలా ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలను కలిపి పాలస్తీనా దేశంగా ఏర్పడుతుంది. ఇది యునైటెడ్ నేషన్ చేసిన రెజల్యూషన్ కూడా ఇదే. కానీ అమెరికా కూడా అఫీషియల్గా ఇదే చెప్తోంది. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చాక కూడా ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు పైన రుద్దిన ట్రంప్, మరోవైపు ఆక్రమిత ప్రాంతాలు ఇజ్రాయెలీ సెటిల్మెంట్లపైన ఆంక్షలు ఎత్తివేశాడు. అంటే ఏ సందేశాన్ని పంపుతున్నారు? 2 స్టేట్ సొల్యూషన్ అనేది అమెరికా పాలసీ, కూడా ఇండియా పాలసీ, యునైటెడ్ నేషన్ పాలసీ. దాని విషయంలో ఇజ్రాయెల్ను కనుక ఫోర్స్ ఒప్పించగలిగితే అప్పుడు పరిష్కారం ఉంటుంది. అందువల్ల గాజాలను ఇంకో దేశానికి పంపడం పరిష్కారం కాదు. 2 దేశాలు, యూదులకు ఇజ్రాయెల్, అరబ్ పాలస్తీనీలకు పాలస్తీనా దేశం ఏర్పడడం మాత్రమే పరిష్కారం.